ప్రపంచంలో చాలా అందమైన ప్రాంతాలను చూశానని, ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గండికోటను ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి పెమ్మసాని గండికోట ప్రాంతాన్ని పరిశీలించారు. గండికోటకు సుమారు 78 కోట్ల పర్యాటక శాఖ నిధులను కేటాయించామన్నారు. ఇక్కడున్న విశాలమైన కొండలు, లోయలు చూస్తుంటే తన మనసు పులకించిందన్నారు. గండికోట ప్రాంతంలో త్వరలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఫైటర్ ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా రాయలసీమ ప్రాంత వాసులకు, గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా, స్థానికులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఆ రోజుల్లో భారతదేశం మొత్తం మీద దండయాత్ర చేసినా కూడా ఈ ప్రాంతాన్ని 200 సంవత్సరాలుగా కాపాడారు. అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చీఫ్ కమాండర్ ఆ రోజు ఉన్నటువంటి పెమ్మసాని రామలింగ నాయుడు గారు. అదేవిధంగా వారి తర్వాత 1350 నుంచి దాదాపు 200 సంవత్సరాలు 1550 వరకు ఈ ప్రాంతాలని కాపాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులు. ఈ గండికోట ప్రాంతంలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కావాల్సినటువంటి సేనలన్నిటికీ అందరినీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అదేవిధంగా ఈ కోట కట్టడాన్ని మీరు చూస్తే 3 వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహరచనతోటి బిల్డ్ చేశారు. ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది. మరి ఆ రోజుల్లో వాళ్ళందరూ వచ్చి మీర్జుమ్లా వీళ్ళందరూ 2-3 నెలలు ఫైట్ చేసినా కూడా చేతగాని, దీన్ని ఛేదించడం చేతగాని పరిస్థితుల్లో ఒక విష ప్రయోగం చేసి చంపిన తర్వాత, పెమ్మసాని వారిని చంపిన తర్వాత మాత్రమే కోటని చేజిక్కించుకోగలిగారు. అదేవిధంగా అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ ఇవి కూడా కొంచెం అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. అయితే చరిత్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం చూస్తే నేను, మా జయరామ్ గారు ఉన్నారు, మేము చాలా దేశాలు తిరిగాం, చాలా అందమైన ప్రాంతాలను చూసాం ప్రపంచం అంతా. అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి గ్రాండ్ క్యాన్యన్ ఉంది, అది కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే దానికి ఒక అద్భుతమైనటువంటి ఈ విధమైనటువంటి రివర్ లేదు, వాటర్, మంచి సౌందర్యమైనటువంటి కొండలు, చుట్టుపక్కల కొండలు కూడా అక్కడక్కడ ఉంటాయి. కానీ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలు, విపరీతమైన వెడల్పు ఉన్నటువంటి కొండలు ఇప్పుడు ఎక్కడా లేవు. ఈ ప్రాంతానికి వస్తూ ఉంటేనే మా మనసు పులకించింది. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి, చేస్తే చరిత్ర తెలుస్తుంది, రాయలసీమ బాగుపడుతుంది. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని